హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాము అనేది ఈ వీడియో లో చూపిస్తున్నాను అనమాట. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంటి ముందు మామిడాకులు ఇంకా ఇంట్లో డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే నేను ప్రసాదాలు ప్రిపేర్ చేశాను. తర్వాత డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. డెకరేషన్ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా అమ్మవారిని కూడా రెడీ చేయించామన్నమాట. సో అమ్మవారికి జ్యువెలరీ అదంతా వేసేసి ఇక్కడ ఇక్కడ ఇంకా పీఠం అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? సో నేనైతే ఈ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నుంచి అమ్మవారికి చీర కట్టడం స్టార్ట్ చేశానన్నమాట. సో ఈ ఇయర్ కూడా చీర కట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో పీట మీద అయితే ముగ్గు వేసి పసుపు కుంకుమ అక్షింతలు గంధము వేసి ఒక క్లాత్ వేసేసుకొని సో నేనైతే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టాలి కదా. సో లక్ష్మీదేవి అమ్మవారికి సపరేట్గా చేయకూడదంట. వెంకటేశ్వర స్వామి ఫోటో తో కలిసి ఉన్నది చేసుకోవాలంట. అందుకని నేను ఇద్దరు కలిపి ఉన్న ఫోటో అయితే పెట్టుకున్నాను అనమాట. సో అలా పెట్టుకొని పూజ అయితే ఇంకా స్టార్ట్ చేశాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా వాయినాలు ఇవ్వడానికి ఫ్రూట్స్, తమలపాకులు, పూలు, ఇంకా వరలక్ష్మి వ్రతం చేయడానికి బుక్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. పూజ సామాన్లు ఇంకా అమ్మవారికి ఫోటోకి ఇలా అయితే ఫ్లవర్స్ పెట్టాము. ఇంకా వాయనం ఇవ్వడానికి సపరేట్గా చీర కూడా తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ అన్ని ఆయిల్ వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇలా అయితే మా డెకరేషన్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా అమ్మవారికి అయితే చిట్టి గాజుల దండ కూడా వేసాము. అది వేసిన తర్వాత అమ్మవారికి చాలా కళ వచ్చింది, చాలా బాగుంది. సో మేము కూడా ఇంట్లో అందరం రెడీ అయిపోయి ఇంకా ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసాము. మేము పూజ అది ల్యాప్టాప్ అది ఫోన్లో పెట్టుకొని చేసామన్నమాట. అయ్యగారు చెప్పే విధంగా చేసుకున్నాము పూజ.
అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత కొంతమందిని ఫస్ట్ మా పాపకి ఇట్లా కొంతమందిని పిలిచి తాంబూలం అయితే ఇచ్చాను. సో నేను మార్నింగే చేసుకున్నాను అనమాట పూజ. ఈవినింగ్ మామూలుగా దీపాలు అయితే వెలిగించాను. సో మా పూజ అయితే ఇలా చాలా బాగా జరిగింది. ఇక్కడ అయితే కుంకుమ పూజ కూడా చేస్తున్నాను అనమాట. సో స్వామివారి అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటూ పూజ కూడా చేసుకున్నాను. సో ప్రసాదాలు వచ్చేసి నేనైతే పరమాన్నం, పులిహోర, దద్దోజనం, వడపప్పు, పానకం, కొబ్బరికాయ అండ్ ఫ్రూట్స్ అయితే కొన్ని పెట్టాను అనమాట. సో మన ఇష్టం, ఎన్ని రకాల ప్రసాదాలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక ఫైనల్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇక్కడ నా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మా పాపకి తాంబూలం ఇచ్చానన్నమాట. సో మా పాపకు కూడా చాలా ఇష్టం ఇట్లాంటి పూజలు చేయడం. సో ఫస్ట్ మా పాపకైతే తాంబూలం ఇచ్చాను. తర్వాత మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానన్నమాట. సో ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.